గోర ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం మహాత్మా జ్యోతిరావు పూలేకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. మూఢాచారాలు, సహగమనం. జ్యోతిరావు దృష్టి ఎప్పుడూ సాంఘిక వ్యవస్థపైన, మానవత్వపు విలువలపైన ఉండేది. సంఘంలో బాధలు పడుతున్న ప్రతి వారి గురించి ఆయన ఆలోచించేవారు. మూఢాచారాలను, నమ్మకాలను హేతుబద్ధంగా పరిశీలించేవారు. అర్థం లేనివని తేలిన ఆచారాలను, సంప్రదాయాలను నిర్మూలించడానికి నడుం బిగించి ముందుకు వచ్చేవారు. సమానత్వం, స్వేచ్ఛ, హేతువాదం పునాదులుగా సమాజం పురోగమించాలన్నది ఆయన ఆశయం. అప్పటికి పాశ్చాత్య విద్య దేశంలో వ్యాపించి ఉంది. విశాల దృక్పథం గల కొందరు విద్యావంతులు స్వతంత్రంగా ఆలోచించటం, మూఢనమ్మకాలను నిరసించటం వంటివి మొదలుపెట్టారు. రాజా రామ్మోహన్ రాయ్ అలా ప్రభావితులైన వారిలో ఒకరు. మరణించిన తన అన్నగారి శవంతో పాటు బ్రతికి ఉన్న వదినగారిని కూడా కట్టి కాల్చివేసిన దారుణ దృశ్యం ఆయన మనస్సును వ్యాకులితం చేసింది. ఆ మూర్ఖపు ఆచారాన్ని ఎలాగైనా నిర్మూలించాలని ఆయన పట్టుదల వహించారు. అదే జీవిత ధ్యేయంగా పెట్టుకుని 1829 నాటికి చట్టరూపంలో సతీసాగమనాన్ని నిషేధించగలిగారు. కానీ ఆ ఆచారం అంత సులువుగా పోలేదు. 1852 వరకు కూడా స్త్రీలను భర్త శవాలతో పాటు బలవంతంగా కాల్చివేసిన సంఘటనలు జరుగుతూనే వచ్చాయి. 1852లో భుజ్ ప్రాంతంలో భర్త చితిలో కాలిపోతున్న ఒక అభాగ్యురాలిని ఆంగ్లేయ అధికారులు రక్షించబోయారు. ఒకసారి ఆమెను చితి నుండి బయటకు లాగారు. ఆమె బంధువులు బలవంతాన ఆమెను మళ్లీ చితిలోకి తోశారు. ఆమె రెండోసారి చితి నుండి బయటకు వస్తుంటే బంధువులు కర్రలతో బాది మంటల లోపలికి తోసేశారు. ఇలాంటి సంఘటనలు ఆనాడు ఎన్నో. ఈ మూఢాచారాలన్నీ ప్రధానంగా స్త్రీలను దెబ్బతీసేవిగా ఉండటం చూస్తే మానసికంగా, శారీరకంగా స్త్రీని హింసించడమే హిందూ సమాజపు ధ్యేయంగా కనిపిస్తుంది. సతీ, బాల్య వివాహం, వైధవ్యం వంటివన్నీ స్త్రీలను దారుణంగా బాధించే సంప్రదాయాలు. ప్రాచీన కాలంలో శిశుహత్య కూడా ఒక ఆచారంగా ఉండేది. కులాచారం ప్రకారమో, మతధర్మం ప్రకారమో పసిబాలికను దేవతలకు బలిగా సమర్పించడం బ్రిటిష్ వారి పాలన కాలం వరకు ఉంది. దీనిని కూడా బ్రిటిష్ పాలకులే ఆపుచేశారు. హిందూ సంఘంలో వస్తున్న ఈ మూఢాచారాలు ఎప్పుడు ఏర్పడ్డాయో, వాటికి కారణాలేమిటో తేల్చి చెప్పలేకపోయినా వాటిని ఆపడానికి ఎందరో కృషి చేశారన్న మాట యథార్థం. ఆంగ్లేయుల కంటే ముందు ముస్లిం పాలకులు సతీసాగమనాన్ని రూపుమాపటానికి ప్రయత్నించారు. అక్బర్, జహంగీర్లు ఈ పద్ధతికి వ్యతిరేకులు. మొఘల్ సామ్రాజ్యంలో స్త్రీలను సజీవంగా దహనం చేయనివ్వనని ఔరంగజేబు ప్రకటించారు. 1815 నుండి 1828 వరకు ఒక్క కలకత్తా నగరంలోనే 5000 సతీ సహగమనాలు జరిగాయట. ఆంధ్రదేశంలో కూడా ఎన్నో సహగమనాలు జరిగాయి. మూఢభక్తిని వెల్లడించే ఆచారాలు మరికొన్ని ఉన్నాయి. ఇవి ముఖ్యంగా స్త్రీలకు సంబంధించినవే. భక్తురాండ్రైన హిందూ స్త్రీలు బియ్యపు గింజలు కానీ, గోధుమ గింజలు కానీ 1,00,000 వరకు లెక్కపెట్టి వాటితో దేవతలకు నైవేద్యం సమర్పించేవారు. ఇది ఒక ఆచారంగా ఉండేది. రామకోటి రాయటం, 1,00,000 వత్తులు చేయటం ఇలాంటివే. ఆవులకు ధాన్యం తినిపించి ఆ మిగిలినది ప్రసాదంగా స్వీకరించడం వంటివి మతాచారాలుగా ముద్ర వేసుకున్నాయి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో వీటి వల్ల లాభపడేది బ్రాహ్మణులే.
ఏ మతాచారాన్ని నిర్వర్తించినా చివరలో బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ సమర్పిస్తే గాని అది పూర్తి కాదు. అప్పట్లో బెంగాల్లో జబ్బుగా ఉన్న మనిషిని గంగా తీరంలో పడుకోబెట్టడం అనేది మతాచారంగా ఉండేది. అది చాలా సంప్రదాయంగా ప్రసిద్ధి పొందింది కూడాను. ఒక వ్యక్తి పట్ల బంధువులకున్న ప్రేమకు అది నిదర్శనంగా భావించేవారు. చనిపోతాడనుకున్న వ్యక్తిని ప్రాణం పోయే వరకు గంగా తీరంలో పడేసి ఉంచేవారు. మరణ సమయంలో గంగానదిని తలుచుకుంటే పుణ్యలోకాలు లభిస్తాయని హిందువుల నమ్మకం. ఇక గంగా తీరంలో మరణిస్తే మరింత పుణ్యం వస్తుందనే నమ్మకమే ఈ ఆచారానికి దారితీసింది. రోగి ప్రశాంతంగా తన ఇంట్లో చనిపోవడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. ఈ గంగాతీర మరణాలు గంగాతీర హత్యలుగా ప్రచారం పొందాయి. కలకత్తా రివ్యూ పత్రిక ఇలాంటి గంగాతీర హత్యలను గురించి ఎన్నో వార్తలు ప్రచురించింది. ఈ రకరకాల మూఢాచారాలనన్నింటినీ తొలగించటానికి, సమాజాన్ని క్షాళనం చేయటానికి జ్యోతిబా దీక్ష వహించారు. మహారాష్ట్రలో బ్రాహ్మణులు ఒకప్పుడు మతపరంగానూ రాజకీయాలలోనూ కూడా గొప్ప అధికారం చెలాయించారు. బ్రిటిష్ పాలన వారికి ఈ రెండు మార్గాలలోనూ ఆటంకం కలిగించింది. సాంఘికంగా బ్రాహ్మణుల అధికారం తగ్గింది. 1827లో శంకరాచార్యులు పూణే వచ్చినప్పుడు తాను కోరినంత సొమ్ము ప్రజలు తనకు దక్షిణగా సమర్పించవలసిందే అని పట్టుబట్టాడు. ఈ విషయం వివాదంగా పరిణమించి పూణే కలెక్టర్ వరకు వెళ్ళింది. ప్రజలు ఇచ్చినంత మాత్రమే ఆచార్యుల వారు పుచ్చుకోవాలని కలెక్టర్ చెప్పారు. పీష్వాల పాలనలో అయితే శంకరాచార్యుల వారి స్థితి ఇలా ఉండేది కాదు. ఆయన ఎంత కోరితే అంత లభించేది. బ్రిటిష్ రాజ్యంలో వారికి ఆ ప్రత్యేకతలు, మినహాయింపులు పోయాయి. ఈరోజు మనం మహాత్మా జ్యోతిరావు పూలేకు సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.